డాక్టర్ గారు ఫ్రాక్చర్స్ అంటే ఏంటి? ఫ్రాక్చర్స్ రకరకాలుగా ఉంటాయా? ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటమ్మా, ఒక బోన్ ఉంది, ఆ బోన్ లో ఒక బ్రేక్ వస్తే ఫ్రాక్చర్స్ అని మనం యూజువల్ గా నార్మల్ పీపుల్ అనేది అనుకుంటారు. మనం ఈవెన్ మెడికల్ గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది బోన్, వైట్ కలర్ లో ఉన్నదంతా బోన్. ఒకవేళ ఈ బోన్ లో ఒక లైన్ అనేది మనకు ఎక్స్రేలో కనిపిస్తే దాన్ని ఫ్రాక్చర్ అని చెప్తాము. ఐడియల్ గా దీని డెఫినేషన్ ఏంటంటే, ఈ బోన్ కి రెండు పీసెస్ మధ్యలో మనం క్లియర్ గా గ్యాప్ చూస్తే దాన్ని మాత్రమే మనం ఫ్రాక్చర్ అంటాము. కొంతమంది ఇప్పుడు చాలా మంది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందా సార్ అని నన్ను అడుగుతుంటారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫ్రాక్చర్ లైన్ అనేది చాలా చిన్నగా ఉండి రెండు బోన్స్ పక్క పక్కన ఉండి కదలకుండా ఉండి జస్ట్ ఒక లైన్ మాత్రమే కనబడితే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాము. చాలాసార్లు ఏమవుతుందంటే రెండు బోన్స్ బ్రేక్ అయ్యి అవి రెండు దూరంగా జరిగే అవకాశం ఉంది. బ్రేక్ అయిన తర్వాత దాన్ని మనం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అన్నాం. సో ఏదైనా సరే ఫ్రాక్చరే. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది సింపుల్ కాదు. ఫ్రాక్చర్ అనేది యూజువల్ గా రెండు బోన్స్ మధ్యలో ఉన్న బ్రేక్ అనమాట. ఫ్రాక్చర్స్ కి ఎలాంటి చికిత్సలు ఉంటాయి? అన్ని ఫ్రాక్చర్స్ కి ఆపరేషన్స్ అవసరమేనా? ఫ్రాక్చర్ ని చాలా రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా. చాలా మందికి మనం ప్లాస్టర్ అంటే ఈ పిండు కట్ అనేది వేస్తాము. ఈ ప్లాస్టర్ అప్లై చేయడం ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఏ ఫ్రాక్చర్ కి ఏ ట్రీట్మెంట్ అని అడిగితే, ఒకవేళ ఈ బోన్ అనేది రెండు బ్రేక్ అయ్యి ఆ రెండు పీసెస్ ఒకే చోట మెయింటైన్ అవుతుంటే, కాంటాక్ట్ మెయింటైన్ అవుతుంటే మనం ఒక ప్లాస్టర్ అప్లికేషన్ లోనో లేకపోతే ఒక బెల్ట్ వేసో పేషెంట్ కి రెస్ట్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా సార్లు ఏమవుతుందంటే ఫ్రాక్చర్ విరిగి రెండు బోన్ పీసెస్ దూరంగా జరుగుతాయి. ఎప్పుడైతే దూరంగా జరిగాయో వాటిని మళ్ళీ మనం దగ్గరగా తీసుకొచ్చి వాటిని హీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం మా దగ్గరగా తీసుకొచ్చి మెయింటైన్ చేయడం కోసం మనం ప్లేట్స్ లేదా స్క్రూస్, రాడ్స్ ఇవన్నీ యూస్ చేస్తాం అన్నమాట.